ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును, వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 18వ వచనము. మన ప్రియ ప్రభువు ప్రేమపూర్వకముగా చక్కటి సలహాలిచ్చు ఆలోచనకర్త. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పెదను. ఇది ఆయన వాగ్దానము. కాబట్టి ఆయన ఆలోచనలను అనుసరించి నడుచువారు ఆశీర్వదింపబడెదరు. ఆనాడు దావీదుకు ఎందరో ఆలోచనకర్తలు ఉండిరి. ప్రధానులు, అధిపతులు, జ్ఞానవంతులు ఉండినను వారి ఆలోచన కన్నా ప్రభు ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి. భూమి కంటే ఆకాశములు ఎంత ఎత్తుగా ఉన్నదో అంతగా మానవ ఆలోచన కంటే ప్రభు ఆలోచనలు ఎత్తైనవి. పరలోకము నుండి వచ్చిన యేసు ప్రభు నేడును జీవించుచున్నాడు. ఆయన సంకల్పము నిలిచి ఉన్నది. రాత్రి అంతయు ప్రయాసపడిన పేతురు బృందమునకు ఏమీయూ దొరకక ఆవేదన చెందిరి. కానీ ప్రభు సంకల్పము ప్రకారము వారు వలవేయగా విస్తారముగా చేపలు పట్టిరి. అవును, ప్రభు ఆలోచనలలో గొప్పవాడు. మనము మార్గము తెలియని వారమై త్రుట్టిల్లుచుండగా ప్రభు నడిపించుచున్నాడు. నేడు మనకు ఆలోచన చెప్పుటకు తన వాక్యమును, పరిశుద్ధ గ్రంథమును రాసి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడు ఆలోచనకర్తకు దేవుడు తానే మీతో మాట్లాడుతున్నట్టుగా మీరు చదవాలి. ప్రభు పాదాల చెంత కూర్చొని ఆయన సంకల్పమును, తీర్మానమును, ప్రణాళికను, చిత్తమును తెలుసుకోవాలి. అప్పుడు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను, ఆలోచనలను మనం గ్రహించగలుగుతాము. అప్పుడు వివేకము గల నాయకుడివై మనము యుద్ధము చేయగలుగుతాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.